హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఖరి లేక ఫస్ట్ పార్ట్ చదివే ఉంటారు. అదేనండి సైనికుడి ప్రేమ స్టోరీ. అయితే ఈరోజు మీకు సెకండ్ పార్ట్ అందిస్తున్నాను. ఇదే లాస్ట్ పార్ట్. ముందుగా చిన్న రిక్వెస్ట్, స్టోరీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రాత్రి 10 గంటల సమయం. మేఘన అలసిపోయి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత నందిని నెమ్మదిగా హాల్లోకి వచ్చింది. గోడ మీద ఉన్న అర్జున్ ఫోటో వైపు ఎంతో ఆప్యాయంగా చూసింది. కాసేపు అలా చూస్తూ నిలబడిపోయిన ఆమె తర్వాత టేబుల్ మీద ఉన్న లేఖల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఆ లేఖలు ఆమెకు పాత బాధను రేపడం లేదు. తన అర్జున్ను మళ్ళీ తన దగ్గరకు చేర్చుతున్న అనుభూతినిస్తున్నాయి. ఆమె అందులోంచి మరో కవర్ తీసుకుంది. చాలా జాగ్రత్తగా తెరిచింది. లోపల తెల్లటి కాగితం, ఆత్మీయమైన అతని చేతి రాత. హాయ్ నందు. అది చదవగానే ఆమె పెదవులపై చిన్న నవ్వు విరిసింది. ఈరోజు నేను నీకు అప్పగించే పని నా కోరిక కాదు, మా అమ్మ కోరిక. ఆమె ఒక్క క్షణం ఆగి లోతుగా ఊపిరి పీల్చుకొని మళ్ళీ చదవడం మొదలుపెట్టింది. నీకు గుర్తుందా నందు, ఒకసారి టీవీలో అరకు వ్యాలీ గురించి ఏదో ట్రావెల్ ప్రోగ్రాం వస్తోంది. అప్పుడు అమ్మ ఆ ప్రోగ్రాంని ఎంతసేపు కన్నార్పకుండా చూసిందో. ఆ పచ్చటి కొండలు, ఆ లోయలు కనిపించినప్పుడల్లా చిన్నపిల్లలా సంతోషపడిపోయింది. చాలా బాగుంది కదరా ఈ చోటు, జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్తే ఎంత బాగుండేది అంది. నందిని కళ్ళ ముందు ఆ రోజు దృశ్యం స్పష్టంగా మెదిలింది. అత్తయ్య సుజాత సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. అప్పుడు నేను సరదాగా అన్నాను, సరేలేమ్మా, ఈసారి నాకు సెలవు దొరికినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను అని. దానికి అమ్మ వెంటనే నవ్వి, నీ సెలవులు, నీ ఆర్మీ డ్యూటీలు, ఇవన్నీ ఎప్పుడు కలుస్తాయో ఆ దేవుడికే తెలియాలరా నాయనా అంది. నందిని పెదవులపై తెలియకుండానే చిన్న నవ్వు వచ్చింది. లేక ఇంకా కొనసాగుతోంది. నందు, ఒకవేళ నేను తిరిగి రాలేకపోతే కనీసం నువ్వైనా ఒకరోజు అమ్మని అరకు తీసుకెళ్ళు. మన మేఘనని కూడా తీసుకెళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ చాలా ఫోటోలు దిగాలి. నువ్వు తిరిగి వచ్చాక ఆ ఫోటోలన్నీ నా ఫోటో ముందు పెట్టి చూపించు. నేను నేరుగా చూడలేకపోయినా పర్లేదు. అమ్మ మనస్ఫూర్తిగా నవ్విందని తెలిస్తే చాలు నందు. ఆ లైన్ చదివిన క్షణం నందిని శ్వాస ఆగిపోయినట్లయింది. ఆమె చేతుల్లో కాగితం వణికింది. కన్నీళ్లు ఉబకడంతో కళ్ల ముందు అక్షరాలు మసకబారిపోయాయి. అమ్మని అరకు తీసుకెళ్ళు, మళ్ళీ చదివింది. అమ్మ నవ్విందని తెలిస్తే నాకు చాలు. అంతే. గుండెల్లో ఎక్కడో బరువెక్కిన బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అమ్మ లేదర్జున్ అని వణుకుతున్న పెదవులతో మెల్లగా పలవరించింది. ఆ మాట బయటికి వచ్చిన క్షణం ఆమె కన్నీళ్ళాగలేదు. అమ్మ లేదర్జున్, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన ఏడాదికే ఆ బాధ తట్టుకోలేక అమ్మ కూడా వెళ్ళిపోయింది. ఆమె తల వంచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె కళ్ళ ముందు ఆ పాత జ్ఞాపకం మళ్ళీ కదిలింది. అర్జున్ చనిపోయి అప్పటికి దాదాపు 9 నెలలైంది. ఆ రోజు రాత్రి నందిని వంటగదిలో ఒంటరిగా నిలబడి ఏడుస్తోంది. అర్జున్ ఎప్పుడూ కాఫీ తాగి కప్పు కనిపించింది. అంతే. ఎన్నాళ్లుగానో అణుచుకుంటున్న దుఃఖమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అప్పుడే వెనక నుంచి అత్తయ్య సుజాత అడుగుల చప్పుడు. నందిని కంగారుగా కన్నీళ్లు తుడుచుకొని మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. కానీ సుజాత ఆమె దగ్గరకు వచ్చి ఆ కాఫీ కప్పును నందిని చేతిలోంచి తీసుకొని పక్కన పెట్టింది. ఏడు నందు, కన్నీళ్లని బలవంతంగా ఆపితే అవి గుండెను మరింత కోసేస్తాయి అంది సుజాత తన గొంతును నిగ్రహించుకుంటూ. నందిని ఆశ్చర్యంగా చూసింది. సుజాత కళ్ళలో అంతులేని శోకం. ఆమె నెమ్మదిగా నందిని తల నిమురుతూ అంది, నీ బాధ నాకు తెలుసమ్మా. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అర్జున్ వాళ్ళ నాన్న బోర్డర్లో చనిపోయినప్పుడు నేను అచ్చం ఇలాగే కుమిలి కుమిలి ఏడ్చాను. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఒక సైనికుడి భార్య పడే నరకమేంటో, తన భవిష్యత్తు ఒక్కసారిగా చీకటైపోయినప్పుడు ఆమె అనుభవించే ఈ శూన్యమేంటో నాకు పూర్తిగా తెలుసు నందు. ఆ మాటలకు నందిని కన్నీళ్లు ఆగిపోయి అత్తయ్య వైపు చూసింది. సుజాత స్వరం వణికింది. అప్పట్లో నా భర్త పోయినప్పుడు నా చేయి పట్టుకుని ఏడవడానికి నా 10 ఏళ్ల కొడుకు అర్జున్ ఉన్నాడు. వాడి కోసం నేను బతకాలనుకున్నాను. కానీ ఇప్పుడు అంటూ ఆమె గొంతు పూడుకుపోయింది. కన్నీళ్లు రాలాయి. కన్న కొడుకుని కూడా అదే ఆర్మీకి బలిచ్చాను నందు. ఒక భార్యగా నీకు భర్తను కోల్పోయిన బాధ ఉంటే, ఒక తల్లిగా కడుపు కోత, ఒక భార్యగా నా పాత గాయం రెండూ కలిసి నన్ను దహించేస్తున్నాయి. నందిని గుండె పగిలిపోయినంత పనైంది. తన బాధలో పడి ఒక తల్లిగా అత్తయ్య పడుతున్న నరకాన్ని తాను గమనించలేకపోయానని ఆమెకు అప్పుడే అర్థమైంది. మనిద్దరి బాధలో ఎవరిది ఎక్కువ అని పోటీ లేదు తల్లి. దేవుడు మన ఇద్దరికీ ఒకే రాత రాశాడు.
కానీ ఈ ఒంటరి ప్రయాణంలో ఆ సైనికుడి జ్ఞాపకాలతో బతుకుతున్న మనిద్దరం ఒకరికొకరం తోడుగా ఉందాం అంటూ పూడుకుపోయిన గొంతుతో చెప్పింది సుజాత. ఆ రోజు నందిని మొదటిసారి తన అత్తయ్యను గట్టిగా హత్తుకొని పసిపిల్లలా ఏడ్చేసింది. ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. కానీ ఒక సైనికుణ్ణి కోల్పోయిన ఇద్దరు మహిళలు, ఒకే రకమైన బాధను అనుభవిస్తున్న అత్తాకోడళ్ళు తమ శోకాన్ని అలా కన్నీళ్ల రూపంలో పంచుకున్నారు. ఆ క్షణం నుంచే వాళ్ళిద్దరి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. ప్రస్తుతం కన్నీళ్లు తుడుచుకుంటూ మళ్ళీ లేఖ చదవడం మొదలుపెట్టింది నందిని. నందు, అమ్మకి పెద్ద పెద్ద కోరికలేమీ ఉండవు. ఒక ప్రశాంతమైన ప్రయాణం, మేఘనతో కలిసి ఒక అందమైన ఫోటో, సాయంత్రం వేడివేడి టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం, అంతే. అందుకే అవకాశం దొరికినప్పుడు అమ్మని తప్పకుండా అరకు తీసుకెళ్ళు. తిరిగి వచ్చాక నాకు ఒక్క విషయం చెప్పు, అమ్మ హ్యాపీగా ఉందా అని. లేఖ అక్కడితో ముగిసింది. ఇన్నాళ్ళు అర్జున్ లేడన్న శోకంతోనే ఆమె కుమిలిపోయింది. కాని తన బాధను సగపాలు పంచుకొని తనకు అండగా నిలబడిన అత్తయ్య కూడా ఇప్పుడు తోడుగా లేదన్న నిజం ఆమె మనసును మరింత కలిచివేసింది. నెమ్మదిగా కన్నీళ్లు తుడుచుకుంటూ హాల్ గోడ వైపు చూసింది నందిని. అక్కడ పక్కపక్కనే ఉన్న అర్జున్, సుజాతల ఫోటోలు ఆమెకు ఎన్నో తీయని బరువైన జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. కన్నీళ్ల మధ్య ఆమె పెదవులపై ఒక అందమైన బాధ్యతాయుతమైన నవ్వు విరిసింది. మీరిద్దరూ కలిసి అరకు వెళ్ళలేకపోయారు కదా అంది సున్నితంగా. కానీ నేను, మన మేఘన ఖచ్చితంగా వెళ్తాం. మీ ఇద్దరి కోసం వెళ్తాం. 2 వారాల తర్వాత విశాఖపట్నం రైల్వే స్టేషన్ పర్యాటకులతో సందడిగా ఉంది. అరకు వెళ్లే అద్దాల రైలు ఎక్కడానికి జనాలు హడావిడిగా ఉన్నారు. నందిని ఒక చేత్తో లగేజ్, ఇంకో చేత్తో మేఘనను పట్టుకొని జాగ్రత్తగా రైలెక్కి తమ సీట్లలో కూర్చుంది. కిటికీ పక్కన కూర్చున్న మేఘన కళ్ళలో ఎక్కడలేని ఉత్సాహం. అద్దాల కిటికీ నుంచి బయట ప్రపంచాన్ని చూస్తూ పసిపాప మురిసిపోతోంది. రైలు మెల్లగా కదిలింది. పట్టణ వాతావరణం దాటి కొండల వైపు ప్రయాణం మొదలైంది. ఒక అరగంట తర్వాత కిటికీ బయట ప్రకృతి రూపురేఖలు మారిపోయాయి. ఎత్తైన పచ్చటి కొండలు, లోయలు, వాటి మధ్య నుంచి వంకర్లు తిరుగుతూ వెళుతున్న రైలు. మధ్య మధ్యలో చీకటి సొరంగాలొచ్చినప్పుడల్లా మేఘన సంతోషంగా కేకలు వేస్తోంది. నందిని మాత్రం బయట ఆ పచ్చని ప్రకృతిని చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆ టీవీ ప్రోగ్రాం చూసి అత్తయ్య మురిసిపోయిన పచ్చటి కొండలు ఇవే, ఒక్కసారి వెళ్తే బావుండేది అని ఆవిడ ఆశపడిన లోయలు ఇవే. మమ్మీ చూడు, ఆ కొండ ఎంత పెద్దగా ఉందో, మేఘన అరుస్తూ బయటకు చూపిస్తోంది. నందిని నవ్వుతూ తన ఫోన్ కెమెరా ఆన్ చేసింది. కిటికీ బయట ప్రకృతిని బ్యాక్గ్రౌండ్గా పెట్టి మేఘన నవ్వుతున్న ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. అత్తయ్య భౌతికంగా వాళ్లతో లేకపోయినా ఆమె ఆత్మ, ఆమె సంతోషమంతా ఇప్పుడు మేఘన నవ్వుల్లోనే ఉందని నందినికి అనిపించింది. ఆ క్షణంలో నందిని కళ్ళలో ఒక చిన్న కన్నీటి బొట్టు జారినా పెదవులపై మాత్రం ఎంతో సంతృప్తికరమైన నవ్వు ఉంది. అర్జున్ అప్పగించిన బాధ్యతను, అత్తయ్య తీరని కోరికను నెరవేరుస్తున్నానన్న తృప్తి ఆ నవ్వులో ఉంది. అరకు చేరుకున్న తర్వాత ఆ 2 రోజులు ఇద్దరికీ ఒక అద్భుతమైన కలలా గడిచిపోయాయి. బొర్రా గుహలు, పద్మావతి గార్డెన్స్, కాఫీ తోటలు, ప్రతి అందమైన క్షణాన్ని తన కెమెరాలో బంధించింది. ఇన్నాళ్ళు తన చుట్టూ అల్లుకున్న ఒంటరితనం, గదిలో బందీ అయిపోయిన ఆ అంధకారం, అరకులోని ఆ స్వచ్ఛమైన గాలిలో ఎటో కొట్టుకుపోయినట్లు అనిపించింది ఆమెకు. 2వ రోజు సాయంత్రం వాళ్ళు బస చేసిన రిసార్ట్ బాల్కనీలో కూర్చొని ఉంది నందిని. ఎదురుగా మంచు కమ్ముకుంటున్న పచ్చటి కొండలు, చల్లటి గాలి వీస్తోంది. మేఘన లోపల బెడ్ మీద నిద్రపోయింది. రూమ్ బాయ్ వచ్చి టేబుల్ మీద వేడివేడి టీ ఫ్లాస్క్, కప్పులు పెట్టి వెళ్ళాడు. నందిని మెల్లగా టీ కలుపుకొని ఒక కప్పు చేతిలోకి తీసుకుంది. ఎదురుగా ఉన్న ప్రకృతిని చూస్తూ ఆ టీ తాగుతుంటే అర్జున్ లేఖలోని మాటలు మళ్ళీ ప్రతిధ్వనించాయి. అమ్మకి సాయంత్రం టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం అంటే చాలా ఇష్టం. నందిని వెంటనే లోపలికి వెళ్ళి తన బ్యాగ్లో తెచ్చుకున్న అర్జున్ ఫోటో, సుజాత ఫోటో బయటకు తీసి ఆ బాల్కనీ టేబుల్ మీద పెట్టింది. ఇంకో 2 ఖాళీ కప్పుల్లో వేడి టీ పోసి ఆ 2 ఫోటోల ముందు పెట్టింది. మీ ఇద్దరికీ ఇష్టమైన అరకు, మీ ఇద్దరికీ ఇష్టమైన సాయంత్రం టీ అంది నందిని మృదువుగా. థ్యాంక్ యూ అర్జున్, అత్తయ్య కోరిక తీర్చే అవకాశం నాకిచ్చినందుకు. ఆ ఫోటోల ముందున్న 2 కప్పులు, బ్యాక్గ్రౌండ్లో ఉన్న అందమైన కొండలు కలిసేలా ఒక ఫోటో తీసింది. ఆ క్షణంలో ఆమె మనసు ఎన్నడూ లేనంత తేలికైపోయింది. తిరుగు ప్రయాణం ముగించుకొని తమ ఇంటికి చేరుకునేసరికి 2 రోజులు పట్టింది. ఇంటికి రాగానే పాత నందినిలా సోఫాలో నీరసంగా పడిపోలేదు.
బ్యాగులు సర్ది ఇల్లు శుభ్రం చేసి సాయంత్రం వంట కూడా ఉత్సాహంగా చేసింది. ఇల్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోయింది. ఆ రాత్రి మేఘనను పడుకోబెట్టిన తర్వాత నందిని లేఖల కోసం దారి తీసింది. ఫైల్లోంచి 3వ కవర్ తీసింది. దానిమీద మిషన్ 3 రిటర్న్ ఆఫ్ ది టాపర్ అని రాసి ఉంది. అది చూడగానే నందినికి ఏమీ అర్థం కాలేదు. మెల్లగా కవర్ తెరిచి లోపల ఉన్న కాగితాన్ని చదవడం మొదలుపెట్టింది. హాయ్ నందు, అరకు ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా? అమ్మ చాలా సంతోషపడి ఉంటుంది కదా. మేఘన అల్లరితో ఆ కొండలన్నీ మార్మోగిపోయి ఉంటాయని నాకు తెలుసు. నువ్వు తీసిన ఫోటోల్లో మీ ముగ్గురి నవ్వులు చూసి నేను కూడా చాలా ఆనందిస్తున్నాననుకో. ఆ మాటలకు నందిని పెదవులపై చిరునవ్వు విరిసింది. తను వేసే ప్రతి అడుగును అర్జున్ ముందే ఊహించి ఎలా రాయగలుగుతున్నాడా అని ఆశ్చర్యం వేసింది. సరే నందు, పాత జ్ఞాపకాలు, ఫ్యామిలీ బాధ్యతలన్నీ బాగానే చూసుకున్నావు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ రోజు నుంచి నువ్వు ఒక కొత్త యుద్ధం మొదలు పెట్టాలి. ఆ యుద్ధం నీకోసం నువ్వు చేసుకోవాల్సింది. నందిని కనుబొమ్మలు ముడిపడ్డాయి. నా కోసం నేనా అనుకుంటూ తర్వాతి లైన్స్ చదివింది. నిన్ను నువ్వు అద్దంలో ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నావా నందు? అందులో కేవలం ఒక సైనికుడి భార్య, మేఘన తల్లి మాత్రమే కనిపిస్తున్నారు కదా. కానీ ఆ అద్దంలో కనిపించాల్సిన ఇంకో వ్యక్తి ఉంది. మన కాలేజ్ టాపర్, తన బ్యాచ్లోనే ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్తో బెస్ట్ ప్లేస్మెంట్ కొట్టిన బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నందిని. ఏమైపోయిందా నందిని? నాకు తెలుసు నందు, ఒకవేళ నాకెప్పుడైనా ఏదైనా జరిగితే ఆ శోకంలో పడిపోయి నువ్వు ప్రాణంగా ప్రేమించి నీ ఉద్యోగాన్ని కూడా వదిలేస్తావని నాకు తెలుసు. కానీ అలా జరగకూడదు. నందిని గుండె ఒక్కసారిగా జలధరించింది. నిజమే, అర్జున్ ఉన్నంతకాలం తను ఆఫీస్, ఇల్లు అంటూ కెరీర్ని ఎంత ఉత్సాహంగా బ్యాలెన్స్ చేసింది. కానీ అతను దూరమైన ఆ చీకటి రోజుల్లో ఆ బరువైన శోకాన్ని తట్టుకోలేక జీవితం మీదే విరక్తి పుట్టి అతను ఊహించినట్లుగానే ఉద్యోగాన్ని వదిలేసింది. అప్పట్నుంచి ప్రపంచంతో సంబంధం లేకుండా ఈ 4 గోడలకే పరిమితం అయిపోయింది. నందు, ఆర్మీ రూల్స్ ప్రకారం నా పెన్షన్, ఇన్సూరెన్స్ అన్నీ నీకొస్తాయి. కాబట్టి నీకు మన పాపకు జీవితంలో ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదని నాకు తెలుసు. బతకడానికి డబ్బు ఎలాగూ వస్తుంది. కానీ నేను నిన్ను మళ్ళీ ఉద్యోగం చేయమంటున్నది ఆ డబ్బు కోసం కాదు నందు, నీకోసం, నీ గుర్తింపు కోసం. ఒక మనిషి ఇలా 4 గోడల మధ్య ఉండిపోకూడదు. రోజంతా ఖాళీగా కూర్చొని నా పాత జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఉంటే ఆ ఒంటరితనం నిన్ను పిండేస్తుంది. బాధల్లో ఉన్నప్పుడు ఒక పనిలో బిజీగా ఉండడం ఎంత పెద్ద రిలీఫ్ ఇస్తుందో నాకు తెలుసు. నీకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఒక కొత్త ప్రపంచం ఉండాలి. నీ బెస్ట్ ఫ్రెండ్, నీ కొలీగ్ దివ్య ఉంది కదా, రేపే తనకి కాల్ చేయి. మళ్ళీ నీ కీబోర్డ్ మీద వేళ్లు నడుపు. నీ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయి. లేఖ చివర్లో పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది. మిషన్ నెంబర్ 3. ఒక నెల రోజుల్లో నా భార్య మళ్ళీ సాఫ్ట్వేర్ ఆఫీస్ మెట్లెక్కాలి. ఆ ఆఫీస్ ఐడి కార్డ్ మెళ్ళో వేసుకొని అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటూ ఓ మంచి ఫోటో నాకు పంపాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. లేఖ చదవడం పూర్తి చేసిన నందిని కళ్ళు ఈసారి కన్నీళ్లతో కాకుండా ఒక గొప్ప ఆత్మవిశ్వాసంతో మెరిశాయి. తన భర్త తనపై పెట్టుకున్న నమ్మకం, తన మనసును అతను చదివిన విధానం ఆమెకు ధైర్యాన్నిచ్చాయి. తాను కేవలం ఒక సైనికుడి వితంతోను మాత్రమే కాదు, తనకంటూ ఒక ఉనికి ఉందని, ఒక నైపుణ్యం ఉందని అర్జున్ మళ్ళీ గుర్తు చేశాడు. ఆ రాత్రి దాదాపు 2 ఏళ్లుగా మూతపడి ఉన్న తన ల్యాప్టాప్ బ్యాగ్ను అల్మరాలోంచి బయటకు తీసి దానికి పట్టిన దుమ్మును తుడుస్తోంది నందిని. మరుసటి రోజు ఉదయం మేఘనను స్కూల్కి పంపించిన తర్వాత ల్యాప్టాప్ తెరిచి పవర్ బటన్ ప్రెస్ చేసింది. స్క్రీన్ వెలగ్గానే వచ్చిన ఆ పరిచయమున్న సౌండ్ వింటుంటే ఎన్నో ఏళ్ల క్రితం వదిలేసిన తన పాత స్నేహితురాల్ని మళ్ళీ కలిసిన ఫీలింగ్ కలిగింది. నిజానికి నందిని పెళ్లైన తర్వాత, మేఘన పుట్టిన తర్వాత కూడా ఉద్యోగం మానేయలేదు. సంసారాన్ని, ఆఫీస్ను 2 కళ్ళులా బ్యాలెన్స్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉండేది. కానీ కరెక్ట్గా 2 ఏళ్ల క్రితం అర్జున్ చనిపోయిన వార్త విన్న రోజున ఆమె ఈ ల్యాప్టాప్ మూసేసింది. ఆ డిప్రెషన్లో ఆఫీస్ మానేసింది. వెంటనే ఫోన్ తీసుకొని కాంటాక్ట్స్లో దివ్య పేరు కోసం వెతికింది. దివ్య తన కాలేజ్ మేట్ మాత్రమే కాదు, తను వదిలేసి వచ్చిన పాత కంపెనీలో కొలీగ్ కూడా. కాల్ బటన్ నొక్కిన నందిని వేళ్లు కొద్దిగా వణికిన మాట వాస్తవమే. 2 ఏళ్లుగా ఎవరితోనూ సరిగ్గా మాట్లాడిన తను ఇప్పుడు సడన్గా కాల్ చేస్తే దివ్య ఏమనుకుంటుందో అన్న చిన్న భయం. 2 రింగ్స్ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసింది దివ్య. హలో నందు, మై గాడ్, ఇన్నాళ్లకు గుర్తొచ్చానా నీకు? అసలేమైపోయావే నువ్వు? 2 ఏళ్లుగా నీకు ఎన్నిసార్లు కాల్ ట్రై చేశానో తెలుసా? అంటూ దివ్య ఏకబిగిన ప్రశ్నల వర్షం కురిపించింది. సారీ దివ్య, ఆ ఇన్సిడెంట్ తర్వాత నాకు ఎవరితోనూ మాట్లాడే ధైర్యం లేక
అలా ఆఫీస్ వదిలేసి ఇంట్లో ఉండిపోయాను. సరేలే పిచ్చి, నీ బాధ నాకు అర్థమవుతోంది. పాప ఎలా ఉంది? కొద్దిసేపు కబుర్ల తర్వాత నందిని అసలు విషయం చెప్పింది. దివ్య, నేను మళ్ళీ జాబ్ చేద్దామనుకుంటున్నాను. 2 ఏళ్ల గ్యాప్ వచ్చింది కదా, ఆ సాఫ్ట్వేర్ కోడింగ్ అప్డేట్స్ అన్నీ మర్చిపోయాను. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. కొంచెం హెల్ప్ చేస్తావా? ఆ మాట వినగానే దివ్య సంతోషానికి అవధుల్లేవు. నందు, ఫైనలీ నాకు తెలిసిన పాత టాపర్ నందిని బయటకొచ్చింది. నువ్వెక్కడికో కొత్త కంపెనీకి వెళ్లాల్సిన అవసరం లేదు. మన మేనేజర్తో నేను మాట్లాడతాను. నువ్వు 2 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళిన మన పాత కంపెనీకే, నీ పాత డెస్క్ దగ్గరికి మళ్ళీ వస్తున్నావు అంతే. నీ టాలెంట్ ఏంటో మేనేజ్మెంట్కి తెలుసు. నేను కొంత మెటీరియల్ పంపిస్తాను, ఒక వారం ప్రిపేర్ అవ్వు. ఇంటర్వ్యూ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చింది. ఆ రోజు నుంచి నందిని రొటీన్ పూర్తిగా మారిపోయింది. ఉదయం మేఘన పనులు చూసుకోవడం, మధ్యాహ్నం పెయింటింగ్ వేయడం, రాత్రి పాప పడుకున్న తర్వాత ల్యాప్టాప్ ముందు కూర్చొని అర్ధరాత్రి దాటే వరకు కోడింగ్ ప్రాక్టీస్ చేయడం. ఐటీ ఫీల్డ్లో 2 ఏళ్ల గ్యాప్ అంటే చిన్న విషయం కాదు. టెక్నాలజీ చాలా మారిపోయింది. మొదట్లో ఆ కోడింగ్ అంతా గుర్తు తెచ్చుకోవడానికి ఆమె బ్రెయిన్ చాలా ఇబ్బంది పడింది. 1-2 సార్లు ఫ్రస్ట్రేషన్ వచ్చి ల్యాప్టాప్ మూసేసి ఏడ్చేసింది కూడా. కానీ కళ్ళు మూసుకున్న ప్రతిసారి అర్జున్ లేఖలోని మాటలే గుర్తొచ్చేవి. అంతే, కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ స్క్రీన్ ముందు కూర్చునేది. అర్జున్ ఆమెలో నింపిన ఆత్మవిశ్వాసం ఆమె ఏకాగ్రతను రెట్టింపు చేసింది. కేవలం 15 రోజుల్లోనే దివ్య పంపిన సిలబస్ అంతా పర్ఫెక్ట్గా నేర్చేసుకుంది. ఇంటర్వ్యూ రోజు హైదరాబాద్లోని ఆ పెద్ద ఐటీ పార్క్ గ్లాస్ బిల్డింగ్ ముందు క్యాబ్ దిగింది నందిని. 2 ఏళ్ల క్రితం కన్నీళ్లతో ప్రాణం లేని శవంలా ఏ మెట్లయితే దిగి వెళ్ళిపోయిందో ఈరోజు మళ్ళీ అదే మెట్లెక్కుతోంది. చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్. లోపలికి అడుగు పెట్టే ముందు ఒకసారి ఆగి కళ్ళు మూసుకుంది. నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను అర్జున్. నా కోసం కాదు, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం కోసం అని మనసులోనే అనుకుంది. కళ్ళు తెరిచేసరికి ఆమెలోని భయం మొత్తం మాయమై ఆత్మవిశ్వాసం వచ్చింది. లోపలికి వెళ్ళింది. దివ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హత్తుకుంది. 2 ఏళ్ల గ్యాప్ ఉండడం వల్ల హెచ్ఆర్ ఫార్మాలిటీ కోసం చిన్న టెక్నికల్ రౌండ్ కండక్ట్ చేశారు. కానీ నందిని చెప్పిన సమాధానాలు, ఆమె రాసిన కోడింగ్ లాజిక్స్ చూసి ఇంటర్వ్యూయర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. నవ్వుతూ చేయి కలిపాడు. వెల్కమ్ బ్యాక్ నందిని గారు. 2 ఏళ్ల క్రితం మీ లైఫ్లో జరిగిన పర్సనల్ లాస్ గురించి తెలుసు. వీఆర్ రియలీ సారీ. బట్ మీ స్కిల్స్ ఏమాత్రం తగ్గలేదు. రేపటి నుంచే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ క్షణం నందిని ఆనందానికి అవధుల్లేవు. మనసులోనే అర్జున్ను గట్టిగా హత్తుకున్నంత పని చేసింది. మరుసటి రోజు ఉదయం ఆఫీస్లో తను వదిలేసి వెళ్లిన పాత డెస్క్ దగ్గరే కూర్చొని సిస్టమ్ ఆన్ చేసింది నందిని. ఒకప్పుడు తను ఎంతగానో ప్రేమించిన సాఫ్ట్వేర్ ప్రపంచంలోకి మళ్లీ అడుగుపెట్టింది. మధ్యాహ్నం వాష్రూమ్కి వెళ్లిన నందిని అక్కడున్న పెద్ద అద్దం ముందు నిలబడింది. మెడలో ఆ కంపెనీ లోగో ఉన్న బ్లూ కలర్ ఐడి కార్డ్ వేలాడుతోంది. అద్దంలో తనను తాను చూసుకుంది. ఇప్పుడు ఆ అద్దంలో డిప్రెషన్లో ఉన్న ఒక సైనికుడి వితంతు కనిపించడం లేదు. ప్రపంచాన్ని జయించగలిగే ఆత్మవిశ్వాసమున్న ఒక వర్కింగ్ ఉమెన్ కనిపిస్తోంది. ఆమె మొహంలో ఒక తెలియని తేజస్సు ఉంది. వెంటనే తన ఫోన్ కెమెరా ఆన్ చేసి మెడలో ఐడి కార్డ్ స్పష్టంగా కనిపించేలా అద్దంలో చూసుకుంటూ ఒక అందమైన ఫోటో తీసుకుంది. మిషన్ 3 అకంప్లిష్డ్ మై డియర్ సోల్జర్. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూస్తూ చిరునవ్వుతో అనుకుంది. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ దారిలో స్కూల్ దగ్గర మేఘనను పికప్ చేసుకుంది నందిని. బండెక్కిన వెంటనే మేఘన, అమ్మా, నువ్విలా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం చాలా బాగుంది తెలుసా. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ అయిపోగానే నన్ను రోజు ఇలాగే నువ్వే పికప్ చేసుకుంటావు కదా అంది ఎంతో మురిపెంగా. పసి మనసు నుంచి వచ్చిన ఆ మాట వినగానే నందిని మనసు ఆనందంతో నిండిపోయింది. ఆ తర్వాత ఇంటికి రావడం, రాత్రి భోజనాలు ముగిశాక మేఘన గాఢ నిద్రలోకి జారుకోవడం జరిగిపోయాయి. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. పగలంతా ఆఫీస్ హడావుడి, మళ్ళీ పాత కొలీగ్స్ను కలవడం, తనకిష్టమైన కోడింగ్ పనులు అన్నీ నందిని మనసును ఎంతో తేలిక చేశాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఈరోజు ఆమెకు మనస్ఫూర్తిగా అనిపించిన ఒక పరిపూర్ణమైన రోజు ఇది. నెమ్మదిగా అల్మారా దగ్గరికి వెళ్ళింది. ఆ పింక్ ఫైల్ బయటకు తీసింది. అందులో అర్జున్ రాసిన 4వ లేఖ, చివరి లేఖ ఆమె కోసం ఎదురు చూస్తోంది. నందిని ఆ లెటర్ తీసుకొని బెడ్ మీద కూర్చొని ఆ లెటర్ వైపే చూస్తోంది. ఒకవైపు ఇది చదివితే ఇక అర్జున్ నుంచి మళ్ళీ ఏ లేఖ రాదు కదా అన్న చిన్న వెలితి. మరోవైపు తనను ఇంతలా మార్చేసిన తన భర్త ఈ చివరి కాగితంలో తన కోసం ఏమి రాసి ఉంటాడా అన్న ఉత్కంఠ. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని మెల్లగా ఆ కవర్ తెరిచింది. లోపల ఉన్న కాగితాన్ని విడదీసి చదవడం మొదలుపెట్టింది.
హాయ్ నందు, నా ప్రాణం. నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నా మిషన్స్ అన్నీ విజయవంతంగా పూర్తి చేశావన్నమాట. మళ్ళీ రంగులు పట్టుకున్నావు. అమ్మ తీరని కోరిక తీర్చావు. నీ ఐడెంటిటీని వెతుక్కుంటూ మళ్ళీ ఆఫీస్ మెట్లెక్కావు. నా పాత నందిని మళ్ళీ తిరిగి వచ్చేసిందని నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆ మాటలు చదువుతుంటే నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఒక రకమైన గర్వం, కృతజ్ఞతతో నిండిన ఆనంద బాష్పాలు. నందు, ఇది నా చివరి లేఖ. నా ఆఖరి మిషన్ కూడా ఇదే. ఇప్పటి వరకు నేను చెప్పిన పనులన్నీ నువ్వు సులభంగానే చేసుంటావు. కానీ ఇప్పుడు నేను అడగబోయేది నీకు చాలా కష్టంగా అనిపించొచ్చు. నా మీద కోపం కూడా రావచ్చు. అయినా సరే, నా కోసం ఖచ్చితంగా చేయాలి. మిషన్ 4, నన్ను వదిలే. ఆ లైన్ చదవగానే నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆందోళనగా తర్వాతి వాక్యాల మీదకు చూపు సారించింది. నన్ను వదిలే అంటే నన్ను మర్చిపోమని కాదు నందు. నా జ్ఞాపకాలను గుండెల్లో ఒక అందమైన ఫ్రేమ్లో పదిలంగా దాచుకో. కానీ నా జ్ఞాపకాలని జీవితంగా మార్చుకోకు అని అర్థం. నందు, నీ వయసు కేవలం 32 నీ ముందు ఇంకా దశాబ్దాల జీవితం ఉంది. రేపటి రోజున మన మేఘను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఈ 4 గోడల మధ్య ఆ ఒంటరితనం నిన్ను ఎంతలా పీడిస్తుందో ఊహించుకుంటేనే నాకు భయంగా ఉంది నందు. నేను నీ జీవితంలో ఒక అందమైన అధ్యాయాన్ని మాత్రమే, మొత్తం పుస్తకాన్ని కాదు. నీకోసం ఇంకా ఎన్నో కొత్త అధ్యాయాలు ఎదురు చూస్తున్నాయి. నా ప్రేమ నీకు సంకెళ్ళు కాకూడదు, అది నీకు రెక్కలివ్వాలి. అందుకే చెప్తున్నాను నందు, నీ జీవితంలోకి కొత్త వెలుగును రానివ్వు. నీకు నచ్చిన, నిన్ను అర్థం చేసుకునే ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో అన్న ఆ పదం చదవగానే నందిని చేతులు వణకడం మొదలయ్యాయి. గొంతులోంచి ఏడుపు తన్నుకొచ్చింది. ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అనుకోకు నందు. జీవితం చాలా పెద్దది. బతకడం అంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి రావడం, పాపను చూసుకోవడం మాత్రమే కాదు. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా పంచుకోవడానికి ఇంకో మనిషి కావాలి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ నేనున్నానన్న ధైర్యం చెప్పే ఒక గొంతు కావాలి. నువ్వు ఎంత స్ట్రాంగ్ అయినా సరే, జీవితంతో పోరాడి అలసిపోయినప్పుడు ప్రశాంతంగా వాలిపోవడానికి ఒక తోడు ఖచ్చితంగా కావాలి. నా జ్ఞాపకాల్ని పట్టుకొని ఈ జీవితం అంతా ఒంటరిగా గడిపేయాలని చూడకు నందు. అది ఒక శిక్ష. ఆ శిక్ష నీకొద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మన మేఘన పాప పెరుగుతోంది. మిగతా పిల్లలు వాళ్ళ నాన్నలతో ఆడుకుంటున్నప్పుడు తన మనసులో ఎక్కడో ఒక తెలియని వెలితి మొదలవుతుంది. తాను అల్లరి చేసినప్పుడు భరించడానికి, తప్పు చేస్తే మందలించడానికి, భయపడినప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పడానికి మన పాపకు కూడా ఒక నాన్న అండ కావాలి కదా. నీకు ఒక మంచి తోడుని, మన మేఘనకి ఒక మంచి నాన్నని వెతుక్కోనందు. నా జ్ఞాపకాలు మీకు తోడుగా ఉంటాయి కానీ జీవితం ఇవ్వలేవు కదా. దయచేసి నా కోసం అక్కడే ఆగిపోకు. ఇంకొకరిని నీ జీవితంలోకి ఆహ్వానించు. నీ జీవితాన్ని మళ్ళీ కొత్తగా మొదలుపెట్టు. నువ్వు ఇంకొకరికి దగ్గరైతే నేనెక్కడ బాధపడతాను అని గిల్టీగా ఫీల్ అవ్వద్దు. నువ్వు సంతోషంగా పీటల మీద కూర్చున్న రోజు అక్కడే ఎక్కడో ఒక చోట నిలబడి నీ సంతోషాన్ని చూసి ఆనందపడతానందు. మన మేఘన నవ్వుల్లో నన్ను చూసుకో. నువ్వు వేసే పెయింటింగ్స్లోని రంగుల్లో నా ప్రేమను చూసుకో. కానీ నీకంటూ ఒక జీవితాన్ని వెతుక్కో. నిన్ను నువ్వు ప్రేమించుకోనందు. ఈ జీవితం చాలా అందమైంది. దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించు. ఇక ముందు ఆ ఫైల్లోంచి నీకు ఎలాంటి లేఖలు రావు. కానీ నువ్వు వేసే ప్రతి కొత్త అడుగులో, నిన్ను పలకరించే ప్రతి చల్లని గాలిలో నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ నందు. గుడ్ బై. కేవలం నీ ప్రేమ కోసం బతికిన నీ అర్జున్. లేఖ ముగిసింది. నందిని చేతుల్లోని ఆ కాగితం కన్నీళ్లతో పూర్తిగా తడిసిపోయింది. లేదర్జున్, నేను చేయలేను. నీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం నా వల్ల కాదు అంటూ ఆ కాగితాన్ని గుండెలకు హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ రాత్రి ఆమె మనసులో రేగిన తుఫాను అంతా ఇంతా కాదు. ఒక మనిషి తనను తాను ఎంతలా చంపుకుంటే తన భార్య పక్కన వేరొకరిని కోరుకుంటూ లేఖ రాయగలడు? తనకన్నా తన భార్య, కూతురి భవిష్యత్తే ముఖ్యమనుకున్న ఆ నిస్వార్థమైన ప్రేమను తలుచుకొని ఆమె గుండె పగిలేలా రోధించింది. మరొకరితో జీవితం పంచుకోవడం అనే ఆలోచనే భరించలేక చాలా రోజులు కుమిలి కుమిలి ఏడ్చింది. తన జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించడం అంటే అర్జున్కు ద్రోహం చేయడమే అనిపించింది. గోడ మీదున్న అతని ఫోటో ముందు నిలబడి, నాకు నువ్వు చాలు అర్జున్, నాకెవరూ వద్దు అంటూ ఎన్నో రాత్రులు కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్ తన లేఖలో రాసిన మాటలు ఆమె కళ్ల ముందు నిజం కావడం మొదలయ్యాయి. స్కూల్ నుంచి రాగానే డాడీ అంటూ వెళ్ళి ఆ ఫోటోకి ముద్దులు పెడుతున్న మేఘనను చూసినప్పుడల్లా అర్జున్ అక్షరాల్లోని ఆవేదన నందినికి స్పష్టంగా అర్థమవ్వడం మొదలైంది.
ఒక భార్యగా భర్త లేని లోటును తను జీవితాంతం భరించగలదేమో కానీ ఎదుగుతున్న ఆ పసి ప్రాణానికి నాన్న లేని లోటును తను ఏనాటికి భర్తీ చేయలేదు. తన సంతోషం కాదు, తను ప్రాణంగా ప్రేమించే తన కూతురి భవిష్యత్తు కోసం, ఆ భవిష్యత్తును తన చేతుల్లో పెట్టిన అర్జున్ నమ్మకం కోసం ఆమె ఆ కొత్త అడుగు వేయాలని నిర్ణయించుకుంది. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి కాదు, మేఘనకు ఆ నాన్న ప్రేమను ఇవ్వడం కోసం ఆమె ఆ నిర్ణయానికి రాక తప్పలేదు. 10 నెలల తర్వాత ఉదయం 8 గంటలు. ఇల్లంతా హడావిడిగా ఉంది. కిచెన్లోంచి కుక్కర్ విజిల్ సౌండ్ వస్తోంది. మేఘన స్కూల్ యూనిఫామ్ వేసుకొని, మమ్మీ నా లంచ్ బాక్స్ రెడీనా అని అరుస్తోంది. ఇదిగో 2 నిమిషాల కన్నా అంటూ వంటగదిలోంచి వేగంగా బయటకొచ్చింది నందిని. ఆమెను చూస్తే ఇప్పుడు ఎవరు పాత నందిని అని గుర్తుపట్టలేరు. నీట్గా ఉన్న డ్రెస్, మెడలో ఆఫీస్ ఐడి కార్డ్, ముఖంలో ఎంతో ఆత్మవిశ్వాసం, అన్నిటికీ మించి పెదవులపై చెరగని చిరునవ్వు. మేఘనకు లంచ్ బాక్స్ అద్ది స్కూల్ బ్యాగ్ భుజానికి తగిలించింది. తను కూడా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయింది. సరిగ్గా అప్పుడే ఇంటి కాలింగ్ బెల్ మోగింది. నందిని వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా ఆమె ఆఫీస్ కొలీగ్. గత 6 నెలల్లో ఆమె మౌనాన్ని అర్థం చేసుకొని మేఘనకు ఒక స్నేహితుడిగా మారి క్రమంగా నందిని జీవితంలోకి ఒక అందమైన తోడులా అడుగుపెట్టిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే మేఘన సంతోషంగా అంకుల్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హత్తుకుంది. అతను కింద కూర్చొని మేఘన బుగ్గ నిమిరాడు. అతని చేతిలో 2 అందమైన తాజా ఎర్ర గులాబీ పూలు ఉన్నాయి. అతను ఆ పూలను నందినికి ఇవ్వలేదు, మేఘన చేతికిచ్చాడు. వెళ్ళు కన్నా, ముందు డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పిరా అన్నాడు ఎంతో ఆప్యాయంగా. ఆ మాట వినగానే నందిని అడుగులు అక్కడే ఆగిపోయాయి. మేఘన ఆ పూలను తీసుకొని వెళ్ళి హాల్లో ఉన్న అర్జున్ ఫోటో ముందున్న ఫ్లవర్ వాజ్లో పెట్టి, గుడ్ మార్నింగ్ డాడీ, బాయ్ డాడీ అని చెప్పి మళ్ళీ తుర్రుమంటూ బయటకొచ్చేసింది. తన గతాన్ని, తను ప్రాణంగా ప్రేమించిన అర్జున్ జ్ఞాపకాలను అంతగా గౌరవించే వ్యక్తి తన జీవితంలోకి రావడం చూసి నందిని కళ్ళలో నీళ్లు తిరిగాయి. వెళ్లే ముందు ఒకసారి అర్జున్ ఫోటో దగ్గరికి వెళ్ళింది. ముసిముసి నవ్వులతో గర్వంగా తన వైపే చూస్తున్న అర్జున్ కళ్ళలోకి చూసింది నందిని. నువ్వు చెప్పింది నిజమైంది అర్జున్. నీ ప్రేమ ముందు నేను ఓడిపోయాను. నువ్వు కోరుకున్నట్లుగానే మన మేఘనకు తండ్రి ప్రేమనిచ్చాను. ఈ కొత్త ప్రయాణంలో నా తోడుగా ఇంకొకరు ఉన్నా నీ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ నాతోనే ఉంటాయి అని మనసులోనే అనుకుంది. అప్పుడు ఫోటోలోని అర్జున్ కూడా తనని చూసి చాలా గర్వంగా, ఎంతో ఆనందంగా నవ్వినట్లు అనిపించింది ఆమెకు. కళ్ళలో సుడి తిరిగిన ఆనంద బాష్పాలను తుడుచుకొని గొప్ప ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు వైపు అడుగులు వేసింది నందిని. ఫ్రెండ్స్, ఈ కథ విన్న తర్వాత బహుశా మీ కళ్ళు కూడా చెమర్చే ఉంటాయి కదూ. ఒక సైనికుడు సరిహద్దులో దేశం కోసం ప్రాణాలివ్వడం మనం వార్తల్లో చూస్తాం. కానీ ఆ వార్త వెనక ఒక కుటుంబం పడే శోకం, ఒక భార్య అనుభవించే నరకం, తండ్రి కోసం ఆశగా ఎదురుచూసే పసిపిల్లల ఆవేదన ఏ టీవీ స్క్రీన్ల మీద మనకు కనిపించవు. తమకంటూ ఒక స్వార్థం లేకుండా తమ భార్య పిల్లల సంతోషాన్ని, తమ భవిష్యత్తును దేశం కోసం వదిలేసి సరిహద్దుల్లో కాపలా కాస్తున్న అర్జున్ లాంటి సైనికులు మన నిజ జీవితంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు వీరులు మాత్రమే కాదు, అంతకు మించి గొప్ప ప్రేమికులు, గొప్ప తండ్రులు. ఈ కథ ఒక కల్పన మాత్రమే కావచ్చు, కానీ ఇందులో ఉన్న భావోద్వేగం మాత్రం 100% నిజం. అందుకే ఈ చిన్న కథను మన దేశ స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన ప్రతి అమరవీరుడికి, వాళ్ళ జ్ఞాపకాలతో గర్వంగా, ధైర్యంగా బతుకుతున్న వాళ్ళ కుటుంబాలకు మా కన్నీటి నివాళిగా సగర్వంగా అంకితమిస్తున్నాం. ఈ కథ మీ మనసును ఎంతగానో తాకిందని అనుకుంటున్నాను. ఒక సైనికుడి నిస్వార్థమైన ప్రేమ, త్యాగం మీ కళ్ళను చెమ్మగిల్లేలా చేస్తే దయచేసి కామెంట్స్లో జై హింద్ అని టైప్ చేసి మన సైనికుల పట్ల మీకున్న గౌరవాన్ని చాటుకోండి. ఈ వీడియోను మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మనసుకు హత్తుకునే కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.